వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాడ్లాపూర్ రాపోలు గ్రామంలో కన్నీటి పర్యంతమైన మహిళా రైతులతో మాట్లాడిన ఆమె పచ్చని పొలాలను లాక్కోవడం దారుణమని ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని, అసెంబ్లీలో సైతం ఈ గళాన్ని వినిపిస్తామని, భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపమని హెచ్చరించారు. త్వరలోనే కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి రైతులకు అండగా నిలుస్తారని ఆమె ధైర్యం చెప్పారు. చాలా అసలు రక్తం చేసి 2 బోల్ వేస్తాం, 2 బోల్ ఉండే స్టార్ట్ అవుతాడు. బాబు మీరు జరుగుతుందా? మీరే వస్తే మేమే తీసుకోవాలి. ముందే 2 లాసార్లు పెట్టారు. ఒక పెద్ద కూడా ఎక్కువ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. వాళ్ళు మస్తు భయపెట్టిస్తారు. యాభై లేవు, 50 రూపాయలు లేదు. ఆయన 7 వనికి చేత కాదు. అదే కేమిటికి వచ్చిండో ఆ పదవి మీదకి ఆయన అందరు నెత్తి మీద తన్నుకుంటూ వచ్చిండట. ఆయన మొత్తం తొక్కుకుంటా అందరి నెత్తి మీద కాళ్ళు వేడి తొక్కుకుంటూ వచ్చినాడు చెప్తాడు. మమ్మల్ని దొక్కుతున్నాడు, మా రైతులు దొక్కుతున్నాడు, మా భూములు గుంజుకొని ఎక్కడ ఎవరేపో జాగరి మేడం. అది ఎందుకోసానికి మేము ఇంత కష్టపడి ఇన్ని చెట్లు కట్టుకున్నాం, ఇంత మొలకం తెచ్చింది చెట్లు కాపాడుకున్నాం. ఆయన అప్పది, ఆయన తాతది, ఆయన జాయిరా ఎవరినంప సోమానికి అమ్ముకుంటాడు మేడం. ఎక్కడో బయట చేసేవానికి అమ్ముకుంటే వానికి ఏం హక్కు ఉన్నది? మేము వేసిన ఓటుతోటి హక్కు వచ్చింది దానికి. మాకు ఇంత హక్కు లేకుండా దిక్కు లేకుండా ఎందుకు చేస్తుండే మేడం? మా పిల్లలే గతి కావాలి, మేమే గతి కావాలి. వాని తెలివి ఇదేనా మేడం? ఆయన చదువుకున్నాడో చదువుకోలేదో ఆగులో పోయిండే కానీ మమ్మలాగానే ఓపిస్తున్నాడు. అది పద్ధతి కాదు కదా మేడం. ఎంత బాధపడుతున్నాం మాట. మాకు తిండి దీపాలు లేకుండా నిద్ర లేకుండా అవుతున్నది మేడం. మేము చాలా బతక లేకుండా ఉన్నాం మేము. సరే మేడం, మీరు అందరికి నమస్కారం. మాకు గుంజుకుంటాడంటే ఆయన ధర్మతన్న, ఆయన పెద్ద హోదా మీద ఎక్కినాక ఇది సీటు కానీ విలువ ఇవ్వాలి ఆయనకు. ఆయన ధర్మద చూడు మేడం, ఏం చేయాలి మా బతుకు? ఆయన తెలియదు. సభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు, అట్లాగే ఆనంద్ గారు, వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, మా అధ్యక్షులు అందరు కూడా చాలా మంది నాతో పాటు మా అందరితో పాటు వచ్చున్నారు. రాపోల్ గ్రామంలో భూములు కోల్పోతున్న మా రైతన్నలకు అందరికీ అండగా ఉండడానికి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఉదయం నుండి రావడం అయితే మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను. కానీ పక్క గ్రామంలో కాడ్లాపూర్లో ఒకరొకరు ఏడుస్తూ ఉంటే నిజంగా గుండె బరువెక్కింది. ఇక్కడ కూడా చూస్తూ ఉంటే నా ఎన్నుకున్న మా అక్క చెల్లెలందరూ ఏడుస్తూ ఉంటే నిజంగానే కదా రైతుకి భూమికి ఎంత అనుబంధం ఉంటుంది, కన్న వాళ్ళని కోల్పోయినంత బాధ కన్నా ఎక్కువ ఉంటుంది కదా అని బాధేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం గుట్టిగా ప్రవర్తిస్తూ అహంకారంతో, అధికార మతంతో ప్రయత్నం చేస్తున్న ఈ చర్యని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అయితే మొన్న మీకు నోటిఫికేషన్ మీకు భూములు తీసుకుంటుందని అనుకున్నప్పుడే మహేశ్వర్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చున్నారు. తెల్లారి పేపర్లో వచ్చింది. మా సోదరులు కూడా, మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరందరూ కూడా బాగా గొంతై వినిపిస్తా ఉన్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేపర్లో చూసి వెనకనే ఫోన్ చేశాను, మహేష్కి ఏమైతుంది భూములు తీసుకుంటుందని పేపర్లో వచ్చిందంటే, అవును తీసుకుంటుండ్రు, 1200 ఎకరాలు తీసుకుంటున్నట్టు అని చెప్పాడు. మీ వీడియోలు, మీ మాటలన్నీ కూడా కేసీఆర్ గారు చూసినట్టున్నారు. మొన్న ఫోన్ చేసి కేసీఆర్ గారు చెప్పారు, కవితమ్మ మీరు వండి మీరు మహేష్ అందరూ గట్టిగా వాళ్ళకు ధైర్యం ఇవ్వండి, మనం ఉన్నాము వాళ్ళ వెనకాలని గట్టిగా ధైర్యం ఇవ్వండి. ఒకరొకరు మాట్లాడుతుంటే బాధ అనిపించింది, ఒకరొకరు మాటలు వింటూ ఉంటే అని చెప్పారు. మన 2 రోజుల కిందట కూడా మహేశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ దగ్గరికి వచ్చినప్పుడు కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు, 600 ఖచ్చితంగా రైతుల పక్షాన మనం ఉంటాం, పోరాటం చేస్తాం. మీరు వెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి, మళ్ళీ
మేము కూడా అక్కడికి వస్తామని చెప్పారు. రేపు 7వ తారీఖు నాడు హరీష్ రావు గారు మన దగ్గరకు వస్తున్నారు, తర్వాత కేటీఆర్ గారు కూడా వస్తారు. అయితే నా విజ్ఞప్తి మీకు అందరికి ఒకటే, ఎందుకంటే ఈ ప్రభుత్వము అన్ని ప్రభుత్వాలలాగా ప్రజల కష్ట సుఖాలలో పాల్పంచుకోవడానికి సిద్ధంగా లేదు. ప్రజలను ఎట్లా విభజించి పాలించాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు. మీరందరూ రైతులందరూ కూడా ఇక్కడ ఉన్న దాదాపు 600 కుటుంబాలకు ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటా. మీరందరూ కూడా ఒక్కరు కూడా పక్కకి జరగలేదు. మీరందరూ ఎంత ఐకమత్యంగా ఉంటే అంత గట్టిగా పోరాటం చేయగలుగుతాం. మీకు స్ఫూర్తి పక్కనున్న లగచల్ల రైతులు ఢిల్లీ వరకు పోయినారు. వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా బెదిరించినా, ఎన్ని రకాల ఆశ చూపించినా కూడా నాకు కాదు కూడదు, మా భూములు మాకే కావాలని ఆ రోజు లగచల్ల రైతన్నలు, మహిళా సోదరి మనలు, గర్భిణీ స్త్రీ కూడా ఉండి తనంత వరకు వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. అయితే మీరు గట్టి నిలబడితే ఖచ్చితంగా ప్రభుత్వమే వెనక్కి పోవాలి తప్పిస్తే మీ భూమి జోలికి రావద్దనే ఆలోచన వాళ్ళకి రావాలి. మీరందరూ ఒక్కరు కూడా అట్టికి రావాలి. ఎందుకంటే నేను మొట్టమొదటి మన దగ్గర ఎనికేపల్లి అనే గ్రామంలో భూములు తీసుకోవాలని ప్రయత్నం చేసింది ప్రభుత్వం. వాళ్ళ కారణం ఏంటి భూములు కానీ కంటే, కోకాపేటలో 200 ఎకరాలలో గోశాల ఉంటుంది 50 ఏళ్ళ కింద. కోకాపేటలో భూముల ధరలు బాగా పెరిగినాయి కదా, కాబట్టి 200 ఎకరాలు వాళ్ళు తీసేసుకొని వాళ్ళ గోశాలకి ఇక్కడ ఇవ్వాలని ఇక్కడున్న రైతులను భూమి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. మేము పోయినప్పుడు అందరు గట్టిగా బాగానే ఉన్నారు. తర్వాత నుండి మొదలుపెట్టింది ప్రభుత్వం 10 మంది రైతుల్ని, 5 మంది రైతుల్ని, 20 మంది రైతుల్ని మెల్లమెల్లగా తీసుకుపోవడం, వాళ్ళకి ఏం చెప్పినారో ఒకరొకరిని విడదీసి పాలించే ప్రయత్నం చేశారు. కాబట్టి దయచేసి మీరు అట్లా పిలుచుకపోయినా కూడా మీరు వెళ్ళకండి. మా అందరిది ఒకటే మాట, ఒకటే బాట, మేమందరం ఒకటిగా ఉంటామని ఒక మాట అనుకొని ఎక్కడ ఏం కాకుండా ఉండాలని ముందు మా రైతన్నలకు, మా సోదరులకు, మా అక్క చెల్లెళ్ళకు కూడా కోరుతాం. మీరు ఎంత గట్టిగా ఉన్నంత గట్టిగా ఫైట్ చేస్తాం. నిజంగా వినకుండా మాకు అధికారం ఉంది, మేము ఏదైనా చేస్తే నడుస్తుంది ప్రభుత్వం అనుకుంటే కోర్టుకు పోతాం, కోర్టుకు పోయి ఆపుకుంటాం. కాబట్టి ఏదున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీకు అండగా ఉంటుందని చెప్పడానికి దూరం రావడం. రోజు మీ దగ్గరికి రాకపోయినా రోజు ఏం జరుగుతుందో మహేష్ నాతో మాట్లాడుతున్నాను, నేను మహేష్తో మాట్లాడుతున్నాను. మొన్న మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిన ఫ్లాట్ ఇన్ఛార్జ్ జరిగినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడారు. కలెక్టర్ దగ్గర పోయి అప్లికేషన్ ఇస్తున్నాం అక్క అని కూడా చెప్పాడు మహేష్ రెడ్డి గారు. అట్లాగే అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడండి అక్కంటే ప్రిపేర్ అయి ఉన్నాం. లాస్ట్ డే కేటీఆర్ గారు మాట్లాడేదాంట్లో ఇవన్నీ మాట్లాడాలని కూడా ప్రిపేర్ అయి ఉన్నాం. కానీ 2 రోజులలో మమ్మల్ని సస్పెండ్ చేయడం ఒకటి, అదే కాకుండా ప్రశ్నలు 2-3 ప్రశ్నలు వచ్చింది. ఉదాహరణకి మూసికి సంబంధించిన ప్రశ్న ఒకటి వచ్చింది. దాంట్లో ఇవన్నీ అడుగుదాం అనుకున్నాం. భూములు ఈడ గుంజుకుంటున్నారు, రాజేంద్ర నగర్లో గుంజుకుంటున్నారు, మహేశ్వరంలో గుంజుకుంటున్నారు, దేనికి భూములన్నీ ఇంత భూదాహం ఎందుకు మీకు అని అడుగుదామని అనుకుంటే కేటీఆర్ ప్రశ్న రాగానే కట్ అయిపోయింది, ఆడికి అయిపోయింది, పోస్ట్ పోన్ చేసుకొని వెళ్ళిపోయింది స్పీకర్. 3 ప్రశ్నలు, 10 ప్రశ్నలు ఉంటాయి రోజుకు, 3 ప్రశ్నలు అడగగానే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నలు వస్తున్నాయి, దీంట్లో భూముల గురించి అడుగుతారు అనగానే దాన్ని ఆపేసుకొని వెళ్ళిపోయిన సందర్భం అసెంబ్లీలో చూస్తున్నాం. అంటే కనీసం ధైర్యం చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదనేది స్పష్టంగా అర్థమైతే. బయటనేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో అడిగండి మేము చెప్తామంటారు. అసెంబ్లీలోనేమో అడుగుదామంటే వాళ్ళే దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడే చెప్తున్నారు అక్కడ కూడా 1000 ఎకరాలకి ఇచ్చారు. అంటే ఇక్కడ ఒక 1000 ఎకరాలు, అక్కడ ఒక 1000 ఎకరాలు, అంటే ఇంచుమించు ఒక 3000 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడే పరిస్థితి తీసుకొస్తున్నారు. అమ్మని చెప్తున్నారు వెనకాల కూలి పోనీకి కూడా లేదు, ఏడుకోవాలి కూలికి, ఎక్కడ పోవాలి, ఎక్కడ మా భూములు తెచ్చుకున్నాక లక్ష్మీదేవపల్లి రిజర్వేయర్ మాకెందుకు, మా భూములు పోయినాక మేము ఏడ బతకాలా, ఎక్కడ బతకాలని బాధపడుతున్న సందర్భం చూస్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా ఫైట్ చేద్దాం. ఫైట్ చేసి మీ భూములు మీకు కాపాడేంత వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు అందరూ కూడా చెప్పాలి. అయితే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒకటి ఆలోచించాలి. ఈరోజు జిల్లాలో మీకు భూములు లేవా మీ చేతుల్లో అంటే బాగా అంతటా కూడా భూములు ఉన్నాయి. ఒక మహేశ్వరంలోనే 30,000 ఎకరాలు తీసుకున్నారు మీరు. 30,000 ఎకరాల భూమి మీ చేతులు, 14,000 ఎకరాలు కేసీఆర్ గారు తీసుకున్న భూమి ఫామ్ ఇస్తే అది మీ చేతుల్లో ఉంది. ఆ రోజు ఒక్కొక్క రైతును కూర్చోబెట్టి ఒక్కొక్క రైతు దగ్గర పోయి వాళ్ళకి ఏం కావాలో అడిగి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకున్నాం. ఆ రోజు ఇట్లా ఇంత జబర్దస్త్ చేసి ఇట్లా రోడ్ల మీద పడేది వాళ్ళకి. ఇంకో మాట కూడా ఈరోజు నిన్న అసెంబ్లీలో చెప్తున్నారు, 14,000 ఎకరాలు మీ చేతుల్లో అంటే 30,000 ఎకరాలు అంటే మహేష్లో కూడా ఇంకో 10,000 ఎకరాలు గుంజుకోవాలని ప్లాన్ వేసింది అనేది ఒకటి. రెండవది, మన షాబాద్లో సీతారాంపురంలో ఒక 1000 ఎకరాలు ఉంటుంది, నవాపేటలో మన మోమిన్పేటలో ఒక 1000 ఎకరాలు ఉంటుంది. ఇవన్నీ కూడా మీ చేతుల్లో ఉన్నాయి. వీటిలలో ముందు ఫిలప్ చేయండి. రాకంచెల్లలో 200 ఎకరాలు ఉంది, నంచెల్లలో భూమి మిగిలింది. ఇవన్నీ కూడా ఆ రోజు ఇండస్ట్రియల్ పార్క్ కోసమే తీసుకున్న భూములు. వీటిలలో పెట్టండి. ఫస్ట్ మీరు ఇప్పటికి 2 సార్లు దావోస్ పోతుంది, గ్లోబల్ సమ్మిట్ పెడుతుంది. ఒక్క కంపెనీ అని వచ్చిందంటే ఒకటి లేదు, పేపర్ మీద చూపిస్తున్నారు 5 లక్షల 6 లక్షల కోట్లు. ఒక్క కంపెనీ కూడా రాలేదు. మరి దేనికోసం రైతులు ఉసురు పోసుకుంటుంది అనేది ఆలోచించాలి.
ఈరోజు ఎక్కడ చూసినా రంగారెడ్డి జిల్లాలో ఏ మూల చూసినా భూములు గుంజుకోవడమే. ఒక సైడ్ రోడ్ అంటారు, ఒక సైడ్ మూసి అంటారు, ఒక దగ్గర హైడ్రాన్ గుంజేస్తుంటారు, ఇంకో దగ్గర ఏమో ఇప్పుడు మీరు ఇండస్ట్రియల్ పార్కులను తీసుకొచ్చి వీటిని మీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా మా సోదరుడు చెప్తున్నారు భూములు గుంజుకోవడం ఇందిరమ్మ ప్రభుత్వమా? ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన అర్థమైంది అనేది అడుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన అంటే ఇదేనా? భూములు గుంజుకోవడమేనా అనేది మా సోదరులు అడుగుతున్నారు. ఇప్పటికైనా మనిషి మనస్తత్వంతో మానవత్వంతో ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈ భూములు గుంజుకుంటూ రాక్షసనంగా పొందకండి. రైతులందరూ ఈరోజు ఒకరొకరు బాధ చూస్తూ ఉంటే మాట్లాడే మాటలు కూడా మర్చిపోతున్నాం. నిజంగా అంత బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ భూములు వాళ్ళకు వదిలిపెట్టాలి, నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే వాళ్ళ పక్షాన ఎంత దూరమైన పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంటుందని చేస్తూ, కేసీఆర్ గారు ఎప్పుడు మహేష్ రెడ్డి గారు చెప్తుండే, మహేష్ లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ చేస్తే నీ దగ్గర బాగా భూములన్నీ నీకు కొడంగల్లో మంచిగా పంటలకు నీళ్ళు వస్తాయి, మంచిగా చూసుకోండి, దగ్గరుండి ఆ రిజర్వాయర్ కంప్లీట్ చేసుకోండి అని ఎప్పుడు చెప్తుండే. కేసీఆర్ గారేమో రైతుల భూములు ఇట్లా పంటలు వండాలా, వాళ్ళకి ఎట్లా ఉండాలా, ఎట్లా పెట్టుబడి ఇవ్వాలా, ఎట్లా రైతు బంధు ఇవ్వాలా, రైతుకి ఎట్లా కరెంట్ ఇవ్వాలి. ఇప్పుడు అమ్మ చెప్పింది 50 ఏళ్ల కింద, ఈ అమ్మ చెప్పినట్టుంది 50 ఏళ్ల కింద భూములన్నీ పొతం చేసుకొని స్తంభాలు కొనుక్కొని అప్పులు తెచ్చుకొని ఎంతో కష్టపడి ఒక లెవెల్కి తెచ్చుకున్నామని చెప్తున్న సందర్భం. అంటే భూమి ఒక్కరోజే పొతం కాదు, ఎన్ని రకాలుగా తాతల లాంటి కష్టపడి భూములను కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తాను. ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన మాట ఎందుకు మర్చిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు? అసైన్ భూములని పట్టా చేస్తామన్నారు. ముందు ఆ మాట నిలబెట్టుకోండి. కానీ ఎక్కడున్నా అసైన్ భూములే కాకుండా పట్టా భూములు కూడా గుంజుకుంటుందని ఇప్పుడే వచ్చి చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఒక్క కంపెనీ వచ్చినట్టు చూపించండి. 2.5 సంవత్సరాలలో ఏ కంపెనీ రాలేదు. ఊరికే రైతుల భూములు గుంజుకొని ఆ భూములు అమ్ముకొని, ఇంతకుముందు మా సోదరు చెప్తుండ్రు భూములు అమ్ముకొని దందా చేయాలని చూస్తున్నారని. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్నలకి నష్టం కాకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బాగా ఆలోచించుకొని ఈ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా మంది రైతన్నలందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు నిజంగా రైతు బంధువుగా ఉండి రైతు బంధు సరిగ్గా ఇస్తుండే, కరెంటు సరిగ్గా వచ్చింది, మాకు పంటలు పండితే కూడా అమ్ముకొని నష్టం లేకుండా చూసుకున్నాడు, కరోనా వస్తే కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు మమ్మల్ని కేసీఆర్ గారు. కానీ 2.5 సంవత్సరాలలో రైతు అంటే కళ్ళల్లో పెట్టుకొని భూములు మాత్రమే గుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆనంద్ గారు చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఎక్కడ తిరుగుతుందంటే భూముల చుట్టూ తిరుగుతున్నాడు. వాస్తవమే, ఎక్కడ చూసినా భూములు గుంజుకోవడమే, ఎక్కడ చూసినా భూములు ఎట్లా తీసుకోవాలనే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకొని రైతులకి వాళ్ళ భూములు ఒక్కొక్కరికి ఎకరన్నర 2 ఎకరాలు అంతకన్నా ఎక్కువ లేదు, వాళ్ళ భూములు వాళ్ళకి వదిలిపెట్టమని నోటిఫికేషన్ వెనక్కి తీసుకోమని బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తూ మరొక్కసారి చెప్తున్నా, మీ అందరి వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అర్ధరాత్రి కష్టం చిన్న ఇబ్బంది ఉన్నా మహేష్ మీతో ఉంటాడు. పోలీసులు కేసులు పెట్టినా భయపడకండి, కేసులు కొట్టడానికి కూడా మహేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మాకు అధికారం ఉంది కదా, మేము గుంజుకుంటాము, సంగారెడ్డి జైలుకు పంపిస్తామంటే కూడా మీరేం భయపడకండి. సంగారెడ్డి జైలుకు అయినా బయటకు తెచ్చుకునే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీలో నేను చికెన్ చేస్తాను. భూములు గుంజుకుంటాం అంటే ఇష్టం వచ్చినట్టు గుంజుకునే ఉండదు, అట్లా మాట్లాడలేను నేను. కానీ భూములు గుంజుకునే ఉండదు. కానీ ఖచ్చితంగా కోర్టు పోయి ఆపడానికి మాత్రం ఉంటామని కూడా మీకు అందరికీ మరొకసారి మనవి చేస్తూ, ఎప్పుడు ఏ చిన్న సమస్యలు ఇప్పుడు చెప్తున్నది ఆ పెద్ద ఆయన సోషల్ మీడియాలో వీడియో పెట్టినందుకు వైరల్ అయ్యిందని. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషలోనే ఆయన సమాధానం చెప్పిండు. తొండలు బల్లులు అన్నాడు కదా, అదే సమాధానం చెప్పిండు. మరి ఆయన మీద కేసు పెడితే ఆయన మీద కూడా పెట్టాలి కదా, ముఖ్యమంత్రి మీద కూడా పెట్టాలి కదా ఆ భాష మాట్లాడినందుకు. కాబట్టి బెదిరిస్తున్నారు అంటుండే, ఏం భయపడకయ్యా, నువ్వు మహేష్ రెడ్డికి ఫోన్ చేయి, భయపడే కదా, వెనకాల నీళ్ళైతే ఉంటే భయపడతారు, ఎప్పుడు ఉంటారు మీరందరూ ఉన్నారు కదా. కాబట్టి ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చినా మీరు ఒక్కరు కూడా కాకుండా మీరున్న రైతులందరూ కూడా ఒక్క మాట మీద ఉండవని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ 7వ తారీఖు నడుస్తాం, తీసుకొని వచ్చి ఖచ్చితంగా భూములు ఆపే వరకు పోరాటం చేస్తాం.
ధైర్యంగా ఉండు. భూమి ఇస్తామన్నారు. ఆ భూమి ఇచ్చిన తర్వాత జైలు కాదు అన్ని సమస్య కూడా చెప్పండి. మొత్తం జైలు ఏమన్నా